బీఆర్ఎస్ అనేది బలంగా ఉంది, గట్టిగా ఉంది. మరి మా కార్యకర్తలతో సహా నాయకులతో సహా అందరూ దృఢంగా ఉన్నారు. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా మళ్ళీ తిరిగి 2028లో వచ్చినా అంతకంటే ముందు వచ్చినా ముమ్మాటికి రాష్ట్రంలో ఎగిరేది గులాబీ జెండానే, మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ గారు. అందులో ఆలోచన ఎక్కలేదు సార్. నేనేమంటున్నా సార్ అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ప్రతి ఓటమికి 100 ఉంటాయి. ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఆర్ఫన్ సార్, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్. నేను గెలిపించానంటే నేను గెలిపించాను చెప్తారు, గెలిచినప్పుడు. ఓడిపోయినప్పుడు అందరూ నాది కాదు, అది కాదు, ఇది కాదు, ఏదో ఒకటి చెప్తారు. 100 కారణాలు ఉంటాయి, 100లో మీరు చెప్పింది ఒకటి కావచ్చు. ఒక నిమిషం రాహుల్ సూరజ్ చాలా వెయిట్ చేస్తుండే రాహుల్ నేను నొక్కేస్తున్నారు బాస్, నేను తొక్కేస్తున్నారు. సార్ ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మరొకసారి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర సీఎంకు లేఖలు రాసిన ఇప్పటికి 2 సార్లు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. అసలు ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మళ్ళీ అసలు సాధ్యమా? అసలు 2000 ఎకరాలు ఇవ్వలేదా? సూరజ్ గారు, ముఖ్యమంత్రి గారు ఆడే డైవర్షన్ గేమ్ల్లో తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ఒకటి. 2.5 ఏళ్ళు అయిపోయిందండి వాళ్ళ ప్రభుత్వం, 50% టైం అయిపోయింది, ఇంటర్వెల్ అయిపోయింది సినిమాకి. చేసేది ఉంటే ఎప్పుడో చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇంకోటి ముఖ్యమంత్రి గారికి తెలియదా? ఆయన ఆఫీస్లోనే లేఖలు ఉన్నాయి. గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ గారి కంటే ముందు పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అని ఒక ఆయన ముఖ్యమంత్రి ఉండేది మహారాష్ట్రకి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు 2013 ప్రాంతంలో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూడా అధికారంలో ఉంది యూపీఏ రూపంలో. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే ఉండే, మహారాష్ట్రలో కాంగ్రెసే ఉండే, కేంద్రంలో కూడా కాంగ్రెసే ఉండే. ఆ రోజే తుమ్మిడిహట్టి గురించి పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉత్తరం రాసినారు. మేము ఏ పరిస్థితుల్లో కూడా 152 మీటర్లకు ఒప్పుకోము, ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. ఇప్పటిదాకా మీరు పెట్టిన ప్రతి రూపాయి ఖర్చు కూడా నిష్ఫలం అవుతుంది, ఇన్ఫ్రక్షియస్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉత్తరం రాసిండు. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము కూడా ప్రయత్నం చేసాం. మొదటి 9 నెలలు కేసీఆర్ గారు స్వయంగా, హరీష్ రావు గారు స్వయంగా అక్కడ ఇరిగేషన్ మంత్రి గారితో, అక్కడ ముఖ్యమంత్రి గారితో పోయి కలిసి రిక్వెస్ట్ చేసి, సార్ మా ప్రాంత ప్రజల ఆకాంక్ష ఇది ఒప్పుకోండి అంటే దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ కట్టొద్దు, ముంపుకు గురయ్యేది నా ప్రాంతమే అని చెప్పి నేనే పోరాటం చేసిన. నేనెట్లు ఒప్పుకుంటానండి, సమస్య లేదు, 152 మీటర్లు ఒప్పుకునే సమస్య లేదన్నాడు. ఇదంతా రేవంత్ రెడ్డికి తెలుసు, తెలియక కాదు. ఇప్పుడు ఏంది డ్రామా? తుమ్మిడిహట్టిని ఆయన కట్టినట్టు ఎవరన్నా నాకు తెలియక అడుగుతా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడండి అని అడిగితే, అడిగే పద్ధతులు అడగాలి. నువ్వేదో ఉత్తరం రాసినా కాదు కదా, నువ్వు పోయి అడుగు, కలువు. ఒక్కటి మాత్రం పక్కా బ్రదర్, రేవంత్ రెడ్డి చేసే ఏ పనిలో చిత్తశుద్ధి ఉండదు. కేవలం డ్రామా, డైవర్షన్ తప్ప ఏది ఉండదు. డ్రామా, డైవర్షన్, డిస్ట్రక్షన్, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ నిజంగా కట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే పోయి ధర్నా చేయి, బాంబేలో కూర్చో, ఆయన ఇంటి ముంగట ధర్నా చేయి, నిరాహార దీక్ష చేయి, కథలకు ఎవరొద్దన్నారు నిన్ను? ఇది ఏది చేయకుండా ఏదో చేసినట్టు భ్రమ కల్పిస్తూ చూద్దాం ఏం చేస్తారు. సార్ ఈ మధ్య హిమాంశు సిరిసిల్లలో హల్చల్ చేశాడు సార్. సో కెన్ యు సీ ఇన్ హిమ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఎందుకన్నా పాపం పిల్లగాని ఎందుకు చెడగొడతారన్నా మీరు? వదిలేండి. ఆయన ఏదో దేవుడి దర్శనానికి పోయినాడు, ఏం హల్చల్ చేశాడు పాపం. వాళ్ళ దోస్తులు 2 అమెరికాకి వెళ్ళి వచ్చిండ్రు. 2 అమెరికా ఫ్రెండ్స్ కాలేజీలో చదువుకుంటున్నాడు, ఆయనతో పాటు వచ్చిండ్రు, ఎండాకాలం సెలవులను వచ్చిండ్రు. గుడికి తీసుకుపోయిండు. గుడికి తీసుకుపోతే ఇవాళ రేపు సోషల్ మీడియా ప్రపంచం ఇది. సోషల్ మీడియాలో ఏదో ఫ్రెండ్స్ పెట్టుకున్నారు. పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు కూడా ఉంటారు రాహుల్, సోషల్ మీడియాలో పెట్టుకోరా? దానికి పాపం ఆయన ఎందుకు గుంజుతున్నారు? ఇప్పుడు ఇళ్ళకి వచ్చి నేనే బాధపడుతున్నాను, ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో? కేటీఆర్ గారు 23 ఎన్నికల్లో జిహెచ్ఎంసీ అసెంబ్లీలో బాగా పర్ఫామ్ చేసింది బీఆర్ఎస్, కానీ రూరల్ తెలంగాణలో ఆ స్థాయిలో చేయలేకపోయింది. దానికి కారణం ఏమనుకుంటున్నారు? 28 ఏమీ లేదు బ్రదర్, 420 హామీలు లేదండి, 420 హామీలు. 10,000 ఇస్తే 15,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం అని చెప్పి అడ్డగోలు మాటలు ఏదైతే కాంగ్రెస్ చెప్పిందో దాన్ని కొన్ని చోట్ల ప్రజలు నమ్మారు, అంతకంటే ఏమీ లేదు. ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మిన వాళ్ళు బాధపడుతున్నారు, అయ్యో అనవసరంగా నమ్మాం వీళ్ళని. ఇప్పుడు చివరి గింజ దాకా ధాన్యం కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి. పంటలకు బోనస్ ఇస్తానాడు 500 రూపాయలు, ఎక్కడని ఇచ్చారండి? చివరి గింజ కాదు, తొలి గింజ కొనట్లేదు ఇవాళ. రైతు భరోసా ఇస్తాడు 15,000 అన్నాడు, ఒక్కరికి వచ్చిందా భరోసా 15,000? కాబట్టి ఇట్లా నమ్మి కొంత మాకు ఇంకోటి తేడా ఎంత బ్రదర్ మాకు వాళ్ళకి? 1.8%. మొత్తం స్టేట్ వైడ్ చూసుకుంటే 4 lakh votes డిఫరెన్స్. కాబట్టి మొన్న మాకు జరిగింది ఏదో భయంకరమైన ఓటమని నేను అనుకోవట్లేదు. 119లో 39 గెలిచాం, 37% ఓటు తెచ్చుకున్నాం. 1.8% తేడాతో 3వసారి పోటీ చేశాం. ఇంకొకటి మళ్ళీ చెప్తా ఉన్నాను, నేను గుర్తుపెట్టుకోండి, 14లో ఒంటరిగా పోటీ చేశాం, 18లో ఒంటరిగా పోటీ చేశాం, 23లో కూడా ఒంటరిగానే పోటీ చేశాం. అయినా గణనీయంగా ఓట్లు తెచ్చుకున్నాం. కాబట్టి ముమ్మాటికి మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం, తప్పకుండా తిరిగి అధికారంలోకి వస్తాం. శ్రీకాంత్ ఆయన ఏం చూస్తున్నాడో నాకే తెలియదు బ్రదర్. ఆయనకు మామూలుగా అయితే మిగతా డైవర్షన్ గేమ్లు బాగా ఆడతాడు ఆయన.
క్రాప్ డైవర్షన్ గురించి రేవంత్ రెడ్డి గారి దగ్గర రైతులు నేర్చుకోవాల్సిన పరిస్థితి అని నేను అనుకోను. ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తే ఆయన రైతు ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఇద్దరికి చాలా తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. బషీర్